సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఈ ఆగస్టు సెప్టెంబర్ నుంచి మనకి ఇండియాలో ఫెస్టివల్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయో అదేవిధంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ దలాల్ స్ట్రీట్కి కూడా ఐపీఓల జాతర, ఐపీఓల పండగ స్టార్ట్ అవబోతుంది. ఈ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు 35 మార్కెట్ సెషన్లకు గాను 34 కంపెనీలు ఐపీఓకి ఆన్బోర్డ్ కాబోతున్నాయి. వీటిల్లో మనందరికీ బాగా తెలిసింది, మనకి బాగా సుపరిచితమైంది, మనం ప్రతిరోజు టీవీలో చూసే ఒక పెద్ద యాడ్ వస్తుంది, అదే లలిత జ్యువెలరీ. డబ్బులు ఊరికే రావని ఎండి కిరణ్ గారు చెప్తుంటారు కదా. సో మొత్తానికి లలిత జ్యువెలరీ అయితే ఐపీఓకి ఆన్బోర్డ్ కాబోతుంది. ఏంటి అసలు లలిత జ్యువెలరీకి సంబంధించి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి టెక్నికల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఐపీఓకి సంబంధించిన ఇష్యూ డేట్, ఓపెనింగ్ ఎప్పుడు, క్లోజింగ్ ఎప్పుడు, తర్వాత షేర్స్ అలాట్మెంట్ ఎంతవరకు ఉంటుందని మన ఆడియన్స్ కొంచెం డీటెయిల్గా చెప్పగలరు. డెఫినెట్గా సార్. యాక్చువల్గా మనం ఈ మధ్య కాలంలో చూసిన ఎంటర్‌ప్రెన్యూర్‌ల అందరిలోకి ఫాస్ట్‌గా ఒక ఎథికల్ క్యారెక్టర్ బిల్డ్ చేసిన పర్సన్ ఈ లలిత జ్యువెలరీస్ కిరణ్ గారు. ఆయన ఇంటర్వ్యూస్ కూడా అందరం చూసే ఉంటాం. ఆయన ఎంత కష్టపడి డబ్బుని తీసుకొచ్చారు, ఎంత డౌన్ టు ఎర్త్ గా ఉంటారు. ఆయన చెప్పే స్లోగన్ కూడా డబ్బులు ఊరికే జాగ్రత్తగా ఉండాలి. ఇది హార్ట్ నుంచి వచ్చిన వర్డ్స్ అనమాట. సో ఆయన జనరల్గా అందరికి హెల్ప్ చేద్దాము అని ఉన్నారు. మేము కూడా ప్రాక్టికల్గా లలిత జ్యువెలరీకి ఉన్నాం. అవి చూస్తే ఏంటంటే డిఫరెన్స్ మార్కెట్లో చూసినా మనకి ఒక క్వాలిటీ కానీ, ఒక బ్రాండ్ కానీ, ఎథికల్ కానీ బాగా ఎంచుకున్నారు. సో ఇప్పుడు అసలు ఒక లలిత జ్యువెలరీ కంపెనీ గురించి మనం చూస్తే ఇది ప్రెజెంట్ ఏంటంటే మొత్తం ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ అండ్ సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రీటైల్ చైన్ ఇన్ ఇండియా జ్యువెలరీలో, సౌత్ ఇండియాలో. మేజర్గా సౌత్ ఇండియాని మేజర్ టార్గెట్ ఇది జ్యువెలరీ సెగ్మెంట్లో ఆ రేంజ్లో ఉంది. తర్వాత వచ్చి 56 షోరూమ్స్ ఉన్నాయి. అదేమంత ఈజీ కాదు 56 షోరూమ్ మెయింటైన్ చేయటం. అది కూడా గత 10 సంవత్సరాల్లో మన కళ్ళ ముందు జరిగింది. అంతా కూడా జస్ట్ మన కళ్ళ ముందు. అందులో కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత కర్ణాటక, తమిళనాడు, పాండిచేరి, వీటిల్లోనే సౌత్ ఇండియాలోనే ఎక్కువ ఆయన టార్గెట్ చేశారు. తర్వాత 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, చెన్నై కానీ, కాంచీపురం కానీ. ఆ తర్వాత 93.96% రెవెన్యూ వచ్చేది గోల్డ్ జ్యువెలరీ నుంచి వస్తుంది ఆయనకి. సో తర్వాత జ్యువెలరీ స్కీమ్స్ అయితే చాలా స్కీమ్స్ ఆయన పాపులర్ అయినాయి. సో ఫ్లెక్సీగా ఉంటాయి. సో దాదాపు 2026 యావరేజ్గా చూసుకుంటే 5 lakhs నుంచి 6 lakhs కస్టమర్స్ స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర జ్యువెలరీ స్కీమ్స్ ఇన్వెస్ట్ చేసిన 5-6 లక్షల మంది ఉన్నారు. 5-6 లక్షల మంది ఉన్నారు. అంటే 56 షోరూంలో ఎథికల్గా అది బాగా డెవలప్ చేసుకున్నారు. సో మనకి రెవెన్యూ అది చూసుకుంటే దాదాపు రెవెన్యూ వచ్చి 16,000 కోట్లు 2024లో ఉంది. అలాగే ప్రాఫిట్ చూసుకుంటే దాదాపు 12,000 రెవెన్యూ తీసుకొచ్చారు. ప్రాఫిట్ వచ్చి 360 crores ప్రాఫిట్ ఉంది. సో మంచి లాస్ట్ 5 years నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఎక్కువగా ఏంటంటే స్ట్రాంగ్ మార్కెట్ పొజిషన్ చాలా ఉన్నాయి, స్ట్రాంగ్ ఉంది. అలాగే లార్జ్ అండ్ మీడియం కస్టమర్ బేస్ని టార్గెట్ చేస్తున్నారు. అలాగే ఈ డెకేడ్స్ నుంచి కూడా ఆయన యొక్క అనుభవాన్ని కానీ, ఆయన యొక్క హెరిడిటీని, లెగసీని కంటిన్యూ చేస్తున్నారు విత్ ఎథికల్. లాస్ట్ 10 years కూడా ఒక రిమార్క్ అలా కంపెనీ మీద చాలా ఎథికల్గా రన్ అవుతుంది. సో అందరికీ కూడా యాక్సెప్టెన్స్ బాగుంది. ఇప్పుడు ఈ ఇష్యూ ఐపీఓ గురించి ఒకసారి చూస్తే మనం, ఇది వచ్చి 1,700 crores ఐపీఓ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దీనిలో ఏంటంటే 1,200 crores ఏమో ఫ్రెష్ ఇష్యూ చేస్తున్నారు, 500 crores ఆఫర్ ఫర్ సేల్, అంటే కంపెనీలో ఆయన ప్రమోటర్స్ షేర్స్ అమ్మేస్తున్నారు. సో తర్వాత ఏంటంటే ఇది డేట్ వచ్చి ఆగస్టు 17 నుంచి 19 వరకు 3 రోజులు ఉంది. అలాగే ప్రైస్ బ్యాండ్ వచ్చి 190 నుంచి 201 మధ్యలో ఉంది. సో లాట్ సైజ్ వచ్చి 74 షేర్స్. సో రీటైల్ పార్టిసిపేషన్ 35% ఇస్తున్నారు. తర్వాత కంపెనీ అయితే మనకు తెలిసిందే, ఇది 51 సిటీస్లో ఉంది. సో ఈ కంపెనీని మనం చూసుకుంటే, నార్మల్గా చూసుకుంటే పీర్స్ని కంపేర్ చేస్తే, ఇప్పుడు దీనికి పీర్ కంపారిజన్ కళ్యాణ్ జ్యువెలరీ ఉంది. ఇది ప్రెజెంట్ రేట్ కళ్యాణ్ జ్యువెలరీ వచ్చి 550-600 మధ్యలో ఉంది. సో దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం అండర్ వాల్యూలో ఉంది. కాబట్టి 200 రూపీస్ పర్ షేర్ అంటే కొంత అమౌంట్ ట్రై చేయొచ్చు ఐపీఓలో. 14 అంటే మనకు తెలిసిన కంపెనీలో కాబట్టి
ఇలాంటి కంపెనీలు ఏంటంటే వీటిల్లో ఈయన ఇంటెన్షన్ కూడా ఎథికల్ ఇంటెన్షన్ కాబట్టి మంచి డివిడెండ్స్ ఇస్తారు, గ్రోత్ ఇస్తారు. రెగ్యులర్గా ఇది అగ్రెసివ్ గ్రోత్ అయితే రాదు, కానీ ఒక స్టడీ గ్రోత్ అయితే కంటిన్యూ చేయొచ్చు. సో అది సో మొత్తానికి ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం ఆగస్టు 17 నుంచి 19 వరకు ఐపీఓ ఓపెనింగ్ ఉంటుంది. సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1700 కోట్ల రూపాయల వరకు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాంట్లో ఫ్రెష్ ఇష్యూ 1200 కోట్లు, ఓఎఫ్ఎస్ వచ్చేసి 500 కోట్లు, ప్రైస్ వచ్చేసి 190 రూపాయల నుంచి 201 రూపాయల వరకు పెట్టుకున్నారు. లాట్ సైజు 74 షేర్లు వస్తాయి అంతే కదా, రిటైల్ పోర్షన్ 35%. అవునండి. సో ఒక కంపెనీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 51 సిటీల్లో ఉంది, 61 స్టోర్లు వరకు ఉన్నాయండి. త్రూఅవుట్ ది ఇండియాలో 51 స్టోర్లు, 51 సిటీలు, 61 స్టోర్లు వరకు ఉన్నాయి. అవునండి. రైట్. సో ఈ లెవెల్లో మెయింటైన్ చేయడం అంటే ఇట్ ఈస్ నార్మల్ ఇష్యూ కాదు. ఆయన కూడా ఏంటంటే ఇక అలా ప్రైవేట్ లిమిటెడ్ మెయింటైన్ చేసేవాళ్ళే, కానీ పబ్లిక్కి కొంత వాళ్ళు హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో వీళ్ళు ఐపీఓకి వచ్చారు. కాబట్టి కొంత మనం కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఐపీఓకి వచ్చి ఒక్కొక్కసారి అసలు గల్లంత అయిపోతుంటాయి. కాబట్టి అంటే మనకి చూడడానికి పెద్ద కంపెనీగా ఉండొచ్చు, కానీ బట్ అది ఒకసారి ఆన్బోర్డు ఐపీఓకి ఆన్బోర్డ్ అయ్యి ఒకసారి అది పబ్లిక్లోకి వచ్చాక, పబ్లిక్ లిమిటెడ్ అయ్యాక అది కొన్ని కంపెనీలు ఎందుకు అసలు గల్లంత అయిపోతుంటాయి. కాబట్టి ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, మనకి ఎంత బాగా తెలిసిన అయినా సరే, ఆ కంపెనీకి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏముంటాయి, అండ్ ఐపీఓ అప్పుడు చూసుకోవాల్సిన, లేదంటే సెకండరీ మార్కెట్లోకి వచ్చాక చూసుకోవాల్సిన అంశాలు ఏముంటాయి. ఎక్సలెంట్ సార్. ఇది మీరు ఈ మధ్య ఇప్పుడు ఏమైందంటే మన ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఐపీఓని కూడా షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ లాగా చేస్తారు. యాక్చువల్గా స్పెక్యులేట్ చేసేస్తున్నారు. ఫస్ట్ డే కల్లా ముందు అమ్మేసేద్దాము అని. దానివల్ల ఏమవుతుందంటే ఈ బయ్యర్ సెల్లర్ ఈ తొక్కిసలాట జరిగిపోయి ఎగ్జాక్ట్లీ ఇక ప్రైస్ వేరియేషన్స్ ఓవర్ఫ్లో అయిపోతాయి. 4 రోజుల తర్వాత యాక్చువల్ ఫ్లోకి వస్తున్నాయి. సో ఇప్పుడు అంటే ఎక్కువ మంది ఏంటంటే ఈ మార్కెట్ గ్రోత్ లేదు కాబట్టి ఈ ఐపీఓని స్పెక్యులేట్ చేస్తున్నారు. అది రాంగ్ యాక్చువల్గా. అంటే స్పెక్యులేషన్ చేసి ఇప్పుడు మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఐపీఓలో మీకు అలాట్ కాకపోతే 1 వీక్ దాకా కొనకండి అసలు. సెకండరీ మార్కెట్లోకి వచ్చాక ఒక 1 వీక్ ఆగండి. ఎందుకంటే హయ్యర్ ప్రైస్లో 20%, 30%లో లిస్ట్ అవుతుంది. మీరు మళ్ళీ 2-4-5 రోజుల తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోతుంది, ఇష్యూ రేట్ దగ్గరికి వస్తుంది. కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేసి మీరు అంత కంగారు పడాల్సింది ఏం లేదు. ఒకవేళ ఇష్యూ కాకపోతే ఒక 4-5 రోజుల తర్వాత కొనుక్కోండి. సో అలా చేసుకోవచ్చు. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే స్పెక్యులేషన్ కాకుండా చూసుకుంటున్నాం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు.